హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే మనం హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉన్న సూపర్ కిరాక్ ప్లేస్కి పోతున్నాము. అదైతే ఏడుపాయలు అన్నమాట. మీకు అది ఇప్పుడు అదే వ్లాగ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను నేను. ఓకే, మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయిపోయాక మీకు చూపిస్తా ఎట్లుంటుందని చెప్పేసి. కానీ మన ఛానల్ని ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అట్లయితేనే మన వీడియోలు మీకు వస్తాయి, లేకపోతే రావు. మనమైతే మన కార్లో స్టార్ట్ అయిపోదాం. ఇంకా మనం పోయే కార్ అయితే నితీష్ గారిది అనమాట. ఇన్నే ఉంది చూడండి. దాదా అయితే అంతా మంచిగా జరగాలని చెప్పేసి ప్రజెంట్ అయితే కట్టమేశ్వర టెంపుల్కి వచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటున్నాము. నా వాయిస్ అంతా క్లారిటీ ఉండకపోవచ్చు. కట్టమైసమ్మ దగ్గర అయితే ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇక ఏడుపాయలు పోనీకి కార్కి అయితే కొబ్బరికాయ కొట్టుకుందాం. కొబ్బరికాయనైతే ఇప్పుడే కొట్టేసినాము. స్టార్ట్ అవడమే ఇక. మన జర్నీలో మనకు వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ అయితే ఇదే. టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే ఆగినాము. ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి మనమైతే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయినాము. మీకు లొకేషన్ చూపిస్తుంది చూడండి. చిన్నపాటి శ్రీశైలం వచ్చినట్టుంది నాకు ఇక్కడ కూర్చుంటే. మన కార్ పార్కింగ్ నుంచి అయితే టెంపుల్కి అయితే ఒక 500 మీటర్స్ ఉంది. ఒక 500 మీటర్స్ ముందే కార్ అయితే పార్క్ చేసేయాలా. కార్ పార్క్ చేసి నడుచుకుంటా టెంపుల్కి అయితే పోవాలా. దర్శనం అయ్యేటప్పుడు అయితే చూపిస్తుంది. దర్శనం అయినాకన్నా లేకపోతే అయిపోయినాకన్నా. మా ఉదయ్ గారు చూడు ఈ వీడియోలో ఫ్రేమ్లో రావాలని చెప్పేసి ఇటు తిరుగుతుండు. వాళ్ళనైతే ఎందుకో కానీ ఎండ ఫుల్ కొడుతుంది. చచ్చిపోతున్నాను. టైము 9 కూడా అవుతుందో లేదో. ఇంకా కోడినైతే కొనుక్కుందామని పోతున్నాం ఇప్పుడు. ఇదే ఏడుపాయలు. ఇక్కడ ఏడుపాయల స్పెషాలిటీ ఏంటంటే ఒక్క గంగ 7 పార్ట్స్గా డివైడ్ అవుతుందంట. మీకు చూపిస్తా గంగని కూడా ఇప్పుడు నేను. మనమైతే ఒక 2 kgs కోడ్ అయితే తీసుకుంటున్నాం. 200 kg అంట. బరాబర్ 2 kgs ఉంది. చెప్పినా కదా ఇట్లా 7 పార్ట్స్గా ఒక్క గంగ డివైడ్ అయిందని చెప్పేసి. అందులో ఇది ఒక గంగ అన్నమాట. లోపలికి అయితే పోనీయట్లేదు, హెవీ వాటర్ ఫ్లో ఉందని చెప్పేసి. మీరు చూడవచ్చు వాటర్ ఫ్లో ఎట్లుందని. ఇక్కడ ఉన్న గోపురం టెంపుల్లోనైతే మొక్కేసుకొని వెళ్ళిపోవాలా. అయితే ఇక్కడ చికెన్ కర్రీ ఉండడానికి ఆంటీకి అయితే ఇచ్చేసినాము. చికెన్ కర్రీ ఆంటీ అయితే వండుతా అన్నది. కేజీ 200 అంట వండడానికి. చూడాలి. ఇంకా చూసుకున్నట్టయితే మనం ఒక టెంపుల్ దగ్గర ఆగేసినాము. ఆ టెంపుల్ మనకి చాలా విలువైంది. అది మీకు అర్థమే ఉంటుంది, అంటే లెజెండ్స్కి అయితే అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి మనకి తెలియదు అట్లా. ఫైనల్ గైస్ మనమైతే మన రూమ్కి అయితే రీచ్ అయిపోయినాము. వ్లాగ్ అయితే మంచిగా వచ్చిందని అనుకుంటున్నా. ఈ పందియాడి పేరు ఫన్నీ. తప్ప వేరే లోకం ఉండదు. నువ్వు ఫుల్ బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చినా మావాడు తింటాడు. నువ్వు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చినా మావాడు తింటాడు. లీటర్ కాదు 2 లీటర్ థమ్స్అప్ తీసుకొచ్చినా మావాడు తాగుతాడు. అది మావాడి కెపాసిటీ. సో మంచిగా ఉండి మంచిగా ఫన్నీయాడికి అయితే సపోర్ట్ చేయరు. ఫుడ్ ఛాలెంజ్ కూడా పెడదాం మనం ఫ్యూచర్లో అప్కమింగ్ డేస్లో. ఫన్నీయాడికి అయితే ఫుల్ తింటాడు. ఫుడ్ స్పాన్సర్ కూడా ఇడే చేస్తాడు. నేనే చేస్తాను. మన వాళ్ళు అయితే గో కటింగ్ చేద్దామంటారు మరొకసారి. అట్లా గో కటింగ్ కూడా ఎట్లుంటుందో పోయి చూసి ఎక్స్పీరియన్స్ అయితే చేసి వద్దాం. మరి చూద్దాం ఒకసారి అట్లా. అయితే ఇప్పుడే శంషాబాద్లో ఉన్న గో కటింగ్ అయితే ఇప్పుడే రీచ్ అయిపోయినాము. చూద్దాం ఇంకా గో కటింగ్ ఎట్లుంటుందో చూపిస్తామే అందరికీ. కటింగ్ చేస్తుంటే అయితే క్రేజీ ఫీల్ వస్తుంది.
మావాడైతే వస్తుండే ఇప్పుడు